అధికారులు సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ చీకటి బాగుతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. గత 6 నెలల నుంచి హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందా జరుగుతోంది. ఈ క్రమంలోనే సరైన వైద్యం అందక జనవరిలో ఓ మహిళ మృతి చెందారు. మృతికి కారణం డాక్టర్సేనని కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా హాస్పిటల్ యాజమాన్యం 15 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుంది. ₹1,00,000 నగదు, మిగిలిన 14 లక్షలు 2 చెక్కుల రూపంలో బాధిత కుటుంబానికి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ 2 చెక్కులు బౌన్స్ అవడంతో బాధితులు తిరిగి హాస్పిటల్ చైర్మన్ సుమన్ ను ఆశ్రయించారు. అప్పటి నుంచి సుమన్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. సరూర్ నగర్ లో ఉన్న అలకనంద హాస్పిటల్లో చేస్తున్న కిడ్నీ రాకెట్ ఇప్పుడు బయటపడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, గతంలో ఒక మహిళ అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఆందోళన చేసినట్టుగా, సెటిల్మెంట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నెల 1వ తారీఖున ఝాన్సీ మహిళ మృతి చెందింది. మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని వాళ్ళ బంధువులు హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆందోళన కూడా వారు నిర్వహించారు. సో ఆందోళన ఉధృతం అవడంతో హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి సుమంత్ వారు వచ్చి వాళ్ళ బంధువులతో కుటుంబ సభ్యులతో ఆయన బేరసారాలు ఆడినట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా ఆయన బేరం కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. అప్పుడే ఒక క్యాష్ ₹1,00,000 ఇచ్చినట్టుగా దాంతోపాటు 14 లక్షల రూపాయలకి 2 చెక్కులు, 7 లక్షలకు ఒక చెక్కు, మరొక 7 లక్షలకి మరొక చెక్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఆ చెక్కుల్ని బ్యాంకులో వేస్తున్నప్పుడు అవి బౌన్స్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. బౌన్స్ అయినటువంటి విషయాన్ని హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు. అప్పటి నుంచి కూడా సుమంత్ తప్పించుకొని తిరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 1వ తారీఖు కూడా సేమ్ ఝాన్సీకి కూడా కిడ్నీ సంబంధించినటువంటి అంశంలోనే ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం చాలా క్లియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇదే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆ ఎపిసోడ్ పక్కన పెడితే తర్వాత 17వ తారీఖు 2 సర్జరీలు చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వారు అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇచ్చిన వారు తీసుకున్నారు, ఇద్దరిని కూడా నలుగురిని కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వారు తీసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ అయింది. నిన్ననే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా ఆయన స్పందించిన తర్వాత ఈ ఘటన వెనుకన్నటువంటి నిజాలు ఏంటి మొత్తం కూడా కనుక్కోవాలి. మొత్తం ఇప్పటికే టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. దానితో పాటు ఇటు న్యూరాలజిస్టులతోనూ నెఫ్రాలజిస్టులతోనూ ఒక నలుగురితో కలిపి ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ పూర్వపు సూపరింటెండెంట్ అయినటువంటి బి నాగేందర్ని ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తన కమిటీతో ఇంతకుముందు అలకనంద హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, మొత్తం చూసిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ సీజ్ ఉండడంతో ఏదైతే నలుగురు ఉన్నారో గాంధీ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రస్తుతం వాళ్ళు మాట్లాడారు. దాదాపు 4 కమిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా నిష్ఠాయితులు. ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి, దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత నివేదికను వాళ్ళు అడగబోతున్నారు. నివేదికలో ఎవరు ఎంత తప్పు చేశారు ఏంటంటే దానిపై కూడా పూర్తి స్థాయిలో వస్తాయి కాబట్టి డీటెయిల్స్ దాన్ని బట్టి చేసుకొని మేము నిర్ణయాలు తీసుకుంటామనేసి కూడా వాళ్ళు చెప్తారు. ప్రస్తుతం అయితే ఇవాళ రేపటి లోపల నివేదికను కూడా మేము సమర్పిస్తామనేసి కూడా ఇప్పటికే నాగేందర్ చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి బయలుదేరేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఒక్కొక్క కిడ్నీకి 55 లక్షల రూపాయల వరకు కూడా భేదం కుదిర్చారు ప్రదీప్. ఇప్పుడు సుమంత్ గతంలో కూడా ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించారా, దానితో పాటు ఈ యూరాలజిస్ట్ ఎవరైతున్నారో హైదరాబాద్ చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలుగా కూడా తెలుస్తుంది. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళ ఇద్దరు వచ్చి పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో వారిచ్చే వివరాలు అనేది చాలా కీలకంగా కాబోతున్నాయి. సో ఆ వివరాలను బేస్ చేసుకొని సుమంత్పై 10 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయబోతున్నారు. ఇప్పటికే ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటు ప్రదీప్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతి చెందినటువంటి మహిళ ఎవరైతున్నారో ఝాన్సీ, ఆ ఝాన్సీకి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు కలిసినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, దేనికోసం మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఆమెకి ఎట్లా ఫెయిల్ అయింది, ఎలా చనిపోయింది అనే అంశాలపైన వారి నుంచి కూడా వివరాలు సేకరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రదీప్ ఏమైనా వీళ్ళని గతంలో ఏమైనా కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే వీళ్ళు స్వతహాగా వచ్చారా ఏంటంటే దానిపై కూడా కాంటాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వారు మాత్రమే బయటపడ్డారు కాబట్టి ఎవరైతే తీసుకున్నవారు
కిడ్నీలు. అయితే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కూడా గతంలో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే డబ్బులు లేని వారు, పేదరికంగా ఉన్నటువంటి వారిని కూడా మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళని ఒప్పించి హైదరాబాద్కి ఇక్కడ వాళ్ళకి మొత్తం, ఎందుకంటే ఒక కిడ్నీ ఇస్తే మీకు ఎట్లా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు, మీకు ప్రాణానికి కూడా ప్రాబ్లం ఉండదు, సో మీరు ఇవ్వచ్చు, మీ కుటుంబానికి ఇన్ని లక్షల రూపాయలు చెందుతాయనేసి కూడా మీడియేటర్ ఒప్పించడం, తర్వాత హాస్పిటల్కి ఇక్కడ తీసుకురావడం, సుమంత్తో ఫైనల్గా సైన్లు చేయించుకోవడం. అంటే కిడ్నీ ఇచ్చేసిన తర్వాత సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడ కానీ వారి వివరాలు అనేది కూడా బయటకు చెప్పకూడదు అనేది కూడా మొత్తం ఆ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి కాపీని వాళ్ళు రాసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా పకడ్బందీగాని ఈ వ్యవహారం అంతా కూడా దాదాపు 6 నెలల పాటు కూడా కొనసాగింది. కాకపోతే మొన్న జరిగినట్టు 17వ తారీఖు జరిగినట్టు ఈ యొక్క ఏదైతే మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ ఉందో అది కూడా గుట్టు చప్పుడుగా కూడా బయటకు రానిచ్చేది కాదు. కాకపోతే సడన్గా ఇది బయటకు పొక్కడము, తర్వాత అది మీడియాకి వెళ్ళిపోవడము, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ ఎంత రంగప్రవేశం చేయడంతో వీళ్ళ గుట్టు అనేది బయటపడినప్పటి నేపథ్యం కనపడుతుంది. అయితే 55 లక్షలకి వీళ్ళు పెట్టుకున్న బేరము, దాంట్లో డాక్టర్సు, హాస్పిటల్, తర్వాత డోనర్సు, అలా వీళ్ళు దాంతోపాటు ఇచ్చే వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా మొత్తం మిగిలిన తర్వాత అవన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత కేవలం డోనర్స్ మాత్రం చాలా తక్కువ అమౌంటే ఇచ్చినట్టుగా మన సమాచారం. 10 నుంచి 15 లక్షలకు మాత్రమే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి అయితే 10 లక్షలే ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ ర్యాకెట్ వెనుక మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇంకా అనే దానిపై కూడా పూర్తిగా కూపీ లాగుతున్నారు. వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, దాంతోపాటు డోనర్స్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, డోనర్స్ని ఎన్ని రోజుల పాటు కూడా వీళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు, దాంతోపాటు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి ఇవి ఎవరైతున్నారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపై కూడా పూర్తిగా వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరు ఇప్పటి వరకు కూడా ఇటు హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయ్యారు అనేది వివరాలు కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారు, హాస్పిటల్ సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా వాళ్ళు అధికారులు మొత్తం నిన్న తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో 9 పడకలకు పర్మిషన్ తీసుకున్నారు, 35 పడకల దాకా కూడా వీళ్ళు నిర్వహణ చేస్తున్నారు. దాంతోపాటు యూరాలజిస్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఇక్కడ పర్మిషనే లేదు, అయినప్పటికీ కూడా వీళ్ళు అక్రమంగా ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నటువంటి అంశాన్ని పోలీసులు కూడా తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఏకంగా ఒక కమిటీని అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి చూడాలి ఈ కమిటీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయో. రైట్, థ్యాంక్ యూ రాణా. సరూర్ నగర్లో ఉన్న అలకనంద హాస్పిటల్లో ఉన్న చీకటి బాగుతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత 6 నెలల నుంచి హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఇప్పుడు కమిటీను ఏర్పాటు చేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ ఈ కమిటీని లీడ్ చేయబోతున్నారు.